ప్రైజ్ ద లార్డ్. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని యేసయ్య హెచ్చరిస్తున్నాడు. ఆయన త్వరలో రానయ్యి ఉన్నాడు. సిద్ధపడాలి మనం బద్ధకంగా లోకస్తుల మధ్య చేసే వ్యవహారాలన్నీ వీడి మనము ఈ సమాజంలో మనం అగ్నిగుండం దాటిపోవాలంటే మనం దేవునికి దగ్గర అవ్వాలి. ఆయన ఆజ్ఞలను కట్టడాలను అనుసరించి నడుచుకోవాలి. అంజూరపు కొమ్మ సిగురించుచున్నది. ఆయన యేసయ్య వచ్చేస్తున్నాడు. ఈదులు తిరిగి వస్తున్నారు. మనం తినుసు తాగుసు బహుగా మనం సుఖించుసు మనము ఆయన్ని పట్టించుకోకుండా ఉంటాము, మనం అగ్నిగుండం దాటలేము. దేవుడు ఆయన హెచ్చరిస్తున్నాడు. ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఆయన వచనాల ద్వారా హెచ్చరిస్తున్నాడు. కళల ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఆయన మన రోగాలను, ఈ చెడు రోగాల నుంచి, శాపాల నుంచి, ఈ దౌర్జన్యాలు, ఈ దరిద్రపు బ్రతుకుల నుంచి మనల్ని, ఈ ప్రజల మధ్యలో నుంచి యేసయ్య ఆయన త్యాగము అసలు వర్ణించటకి తగదన్నమాట. ఈ నిందలు, ఈ ఎగతాళి చేసే ప్రజల మధ్యలో దేవుడు మనల్ని కాపాడుతున్నాడంటే ఆయన ఎప్పుడు మనల్ని కాపాడుతాడు? మనం ఆజ్ఞలను కట్టడాలను అనుసరించి హృదయం అంతా ఆయన చెప్పుకొని ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకున్నప్పుడు దేవుడు మన మీద దౌర్జన్యాలు చేసే వాళ్ళని, దరిద్రం మన మీద ఉండదు. ఇవన్నీ ఆయన తీసివేసి మనకు దగ్గరగా యేసయ్య ఆయన త్యాగాన్ని మన కోసం ఆయన త్యాగం చేశాడు. ఆయన జీవితమే మనకు త్యాగం చేశాడు. ఆయన రక్తం కార్చి ఏ విధంగా వర్ణించటం కూడా తక్కువే. అసలు సాధ్యం కాదు మనకి ఏ విధంగా వర్ణించడం కూడా ఆయన యేసయ్యని. ఆయన స్వాస్థ్యముగా మనల్ని మార్చుకోవాలి. ఆయన స్వాస్థ్యంగా మనల్ని మార్చుకున్నాడంటే మనలో ఉన్న భక్తిని, మనలో ఉన్న నిజాయితీని, మనలో ఆయన ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకున్నప్పుడు మనం ఆయన స్వాస్థ్యులు, మనము ఆయన పిల్లలం, మనము ఆయన కౌగిల్లో చేర్చుకుంటాడు మనల్ని. యేసయ్య ప్రేమ అసలు సాధ్యం కానిది ఒక మాటలో చెప్పాలంటే.